బండారు లక్ష్మారెడ్డి గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ బండారు లక్ష్మారెడ్డి గారి నాయకత్వం ఈరోజు మన ఉప్పల్ కాన్స్టిట్యున్సీ నాచారంలో ఉన్నటువంటి కేటీఆర్ గారు వస్తున్న విషయం తెలుసుకొని మొత్తం కూడా కేటీఆర్ గారిని కలవాలి ఈరోజు మా నియోజకవర్గం మా బండారు లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఇన్స్పెక్షన్ కోడ్కి రావడం అని తెలుసుకొని మేము ఆయన అభిమానులుగా మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా అందరంగా ఇక్కడికి వచ్చి అన్నే వెంబడి అందరం ఉన్నామని చెప్పి మరొకసారి కేటీఆర్ బలమేందో బలగమేందో చూయిద్దామని చెప్పి ఇక్కడికి వచ్చినాం. ఖబర్దార్ బిడ్డ కాంగ్రెస్ నాయకులారా, ఎట్టి పరిస్థితుల్లో మా కేటీఆర్ని తెలంగాణ ప్రజల్ని ఏమన్నా కించపరిచిన మాటలు మాట్లాడితే మాత్రం ఇక్కడి నుంచి సహించేది లేదు. మీరు మాటతోటి అంటే మేము వేరే రకంగా సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి మేము తెలంగాణ పౌరులుగా తెలంగాణ వాదులుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా దీన్ని మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకు చెప్తున్నామంటే మేము ఇన్ని రోజులు వేచి చూసినాం. ప్రజలు ఏదో తీర్పునిచ్చారు మీరేమో చేస్తారని, కానీ ఇచ్చిన తీర్పుని వాళ్ళు తిలోగదాలు ఇస్తూ అందరినీ కూడా మొత్తం తెలంగాణ మొత్తం భ్రష్టు పట్టే విధంగా నీ ప్రవర్తన అనేది జరుగుతూ ఉంది. సభ్య సమాజం మేలుకుంది. ఈ మొత్తం యావత్ తెలంగాణ మొత్తం కోడాయికి వస్తూ ఉంది. ఎందుకు తెచ్చుకున్నాం రా వీన్ని అష్టదరిద్రుని పాలన మన దగ్గరకు వచ్చింది, ఇతన్ని తరిమి కొట్టాలి, మనమేందో చూపించుకోవాలి, మన ప్రభుత్వాన్ని మళ్ళీ రప్పించుకోవాలని చెప్పి తెలంగాణ ఊవిలుడుతూ ఉంది. కాబట్టి మేము అందరం కూడా మేము కేటీఆర్ ఎంబడి కేసీఆర్ ఎంబడి ఉండి మేము అదేందో మా సత్త ఏందో మా బలమేందో మా బలగమేందో ఈరోజు యావత్ తెలంగాణకు చూపించాలని ఉప నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కేటీఆర్ గారికి మేము మర్యాదగా మాకు ఎటువంటి ఆయన వస్తున్నని తెలియగానే కలవాలి, మేము ఆయన ఎంబడి ఉండాలి అనే ధైర్యంతో ఇక్కడికి వచ్చినామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అన్ని మాయమాటలు చెప్పి తెలంగాణ ప్రజల్ని ముఖ్యంగా గ్రామీణంలో ప్రజల్ని మాయమాటలు చెప్పి మభ్యపెట్టి ఇవాళ మీరు ప్రభుత్వంలోకి వచ్చారు. ఇవాళ తెలంగాణ రైతాంగం మొత్తం కూడా మీరు చెప్పిన మాటలు నమ్మి ఎకరానికి 15,000 ఇస్తా, కౌలు రైతులకు మేము డబల్ ఇస్తా, 4,000 పెన్షన్ ఇస్తా, కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పి ఈ చిల్లర మాటలు మాట్లాడి ప్రభుత్వంలోకి వచ్చిన మీరు అవన్నీ పక్కదోన పెట్టి తెలంగాణ సమాజాన్నే భ్రష్టు పట్టించే విధంగా ఓట్లు వేసిన వాళ్ళ మీదనే కక్ష తీసుకునే విధంగా నీ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆ ప్రభుత్వం ఇంకెన్ని రోజులు నిలవదు. నీకు కూడా ఆల్రెడీ ఎక్కడెక్కడ వణుకు పుడుతూ ఉంది. ఈ తెలంగాణ సమాజం ముక్కవటై కూస్తూ ఉంది. మిమ్మల్ని ఎందుకు తెచ్చుకున్నామని బాధలో ఉంది. ఆ బాధను ఒక్కసారి కనుక మీరు ఇంకొకసారి ఎక్కడైనా తులనాడినట్టుంటే మీరు ప్రత్యేకంగా దాన్ని సవి చూస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తూ, మాయమాటలు చెప్పినావని మాయమాటలు కాదు అని చెప్పి నువ్వు ప్రభుత్వం మీద నువ్వు ధ్యాస పెట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నం చేయి తప్ప మా బీఆర్ఎస్ పార్టీని మా బీఆర్ఎస్ నాయకులని ఇట్లాంటి మాటలు మాట్లాడితే మాత్రం ఇంకోసారి సహించమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. జై తెలంగాణ.